స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా విజన్ 2047 అమలు దిశ దశపై చర్చించేందుకు మంగళ బుధవారాల్లో జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. రాష్ట్ర సచివాలయ 5వ బ్లాక్లోని సమావేశం మందిరంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో తొలిసారిగా కలెక్టర్ల సమావేశాన్ని గతేడాది ఆగస్టులో ఒక్కరోజు నిర్వహించింది. రెండో దఫా డిసెంబర్లో సమావేశాలు జరిగాయి. అప్పటికీ రాష్ట్రంలో పరిస్థితిపై ప్రభుత్వానికి ఓ స్పష్టత వచ్చింది. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడం, కొత్తగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మూడో సమావేశాలకు సచివాలయం వేదిక కానుంది. విజన్ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలు, P4 అమలు, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్, వాట్సాప్ గవర్నెన్స్, సంక్షేమ పథకాల అమలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే కొత్త పథకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే విజన్ 2047 డాక్యుమెంట్స్ ను ప్రభుత్వం ప్రకటించింది. దానిపై కూలంకషంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గతానికి భిన్నంగా ఈసారి జిల్లా కలెక్టర్లు చెప్పేది వినాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల అమలు, ఇతర ప్రత్యేక అంశాలపై కలెక్టర్లతో ప్రెజెంటేషన్లు ఇప్పించనున్నారు. తమకు జిల్లా పరిధిలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, కొత్తగా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలి తదితర అంశాలపై కలెక్టర్లు సగటున 8 పీపీటీ స్లైడ్స్ తో 15 నిమిషాల పాటు ప్రెజెంటేషన్ ఇచ్చేలా కార్యక్రమం ఖరారు చేశారు. ఏపీలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు వినూత్నంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పేదలకు, సంపన్నులు సహాయం చేసేందుకు, తద్వారా పేదరికం లేని సమాజం నిర్మించేందుకు వీలుగా ఆ కార్యక్రమం కింద ఓ వేదికను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని వెల్లడించారు. మొదటి విడతలో 20 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కలుగుతుందన్నారు. 2029 కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆ కార్యక్రమం నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించి ఆమోదం తెలిపారు. ఎన్ఆర్ఐలు సహా పేదలకు మద్దతుగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే ఎవరైనా ఈ వేదికను వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఎవరిపైనా ఒత్తిడి చేయవద్దని అధికారులను సూచించారు. దాతలను, లబ్ధిదారులను ఓ వేదికపైకి తీసుకురావడం వరకే ప్రభుత్వ పాత్ర పరిమితమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున ఎవరికి అదనంగా ఆర్థిక సాయం అందబోదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెల 30న ఉగాది పర్వదినాన మూడో విడత జాబితా విడుదల చేయాలని టీడీపీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈసారికి వ్యవసాయ మార్కెట్ కమిటీల భర్తీకే పరిమితం కావాలని భావిస్తుండటంతో కీలకమైన కార్పొరేషన్లను ఆశిస్తున్న ఆశావాహులకు నిరాశేనని చెప్పవచ్చు. అయితే మహానాడు కల్లా అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన దరిమిల 2 నెలల్లోనే వారి ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక గత ఏడాది సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబర్లో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు న్యాయం చేశారు. మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై 4 నెలలుగా కసరత్తు జరుగుతున్న సామాజిక సమీకరణలు, కూటమి పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఎట్టకేలకు ఏఎంసీ చైర్మన్లతో మూడో విడత జాబితాకు తుదిరూపు ఇస్తున్నారు. ఏపీలో 218 మార్కెట్ కమిటీలు ఉండగా ఈ విడతలో 50 నుంచి 60 స్థానాలే భర్తీ చేయనున్నారు. మిగిలిన వాటిని మే నెలలో భర్తీ చేయాలనుకుంటున్నారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కోల్పోయిన నేతలు, పార్టీ కోసం గత 5 ఏళ్లు కేసులను ఎదుర్కొని కష్టపడిన నాయకులు వీటిపై ఆశలు పెట్టుకున్నారు. ఏఎంసీలతో పాటు ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, నెట్ క్యాప్, ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, డ్రైనేజ్ బోర్డు, ఆప్కాబ్, మినరల్ డెవలప్మెంట్, బ్యావరేజెస్ తదితర కీలకమైన కార్పొరేషన్ల చైర్మన్ పదవులను మూడో విడతలో భర్తీ చేస్తారని అంతా భావించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకానికి రాయలసీమకు గేట్వే లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ నదుల అనుసంధానంలోనూ కీలక భూమిక వహించే ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధ్యయన దశలో ఉందన్నారు. 81,900 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. ఈ పథకాన్ని హైబ్రిడ్
యాన్యుటీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించ తలపెట్టామని తెలిపారు. 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు, 80 లక్షల మందికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు 20 టీఎంసీల 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. ఇందుకోసం రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల గోదావరి వరద జలాలను ఈ ప్రాజెక్టుకు తరలిస్తామని వివరించారు. ఇప్పటికే లైడార్, డ్రోన్ సర్వేలు చేపడుతున్నామని తెలిపారు. కరువు సీమ రాయలసీమతో పాటు పల్నాడును సస్యశ్యామలం చేసే ఈ పథకాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద దీనికి ఆర్థికంగా సాయం అందించి కేంద్రమే పూర్తి చేయాలని కోరారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్కు ఈ మేరకు 3 పేజీల లేఖ అందజేశారు. ఈ పథకాన్ని 3 దశల్లో చేపట్టేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. పోలవరం బనకచెర్ల మొదటి దశ కింద గోదావరి జలాలను పోలవరం డ్యాం నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్కు మళ్లిస్తారు. ఇప్పటికే ఈ కుడి కాలువ ద్వారా పట్టిసీమ నుంచి 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నారు. జగన్ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు టీడీపీ ఎంపీ లావు. జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్కు 2,000 కోట్లను మళ్లించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరిగి తగిన చర్యలు తీసుకోవాలని లోక్సభలో కోరారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. జగన్ పాలనలో 20,000 కోట్ల విలువైన మద్యం అమ్మకాలను గోప్యంగా ఉంచారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా తాడేపల్లి మద్యం కుంభకోణం అతి పెద్దదని, లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కామ్ చేసిన ఘనత జగన్కే చెందుతుందన్నారు టీడీపీ ఎంపీ లావు. ప్రముఖ మద్యం బ్రాండ్లను పూర్తిగా తొలగించి నాసిరకం బ్రాండ్లను ప్రవేశపెట్టారని తెలిపారు. తక్కువ నాణ్యత మద్యాన్ని ఉత్పత్తి చేయించి అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు 1,000 కోట్లు వెళ్లేలా చేశారని చెప్పారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో నిన్న జీఎన్యూ ఒప్పందం చేసుకుంది. ఉండవల్లిలోని మంత్రి లోకేష్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ సుమారు 1,300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ఒప్పందంతో 500 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జీఎన్యూతో ఒప్పందం ఏపీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందన్నారు మంత్రి లోకేష్. ఏపీలో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్న తమ ప్రభుత్వ చిత్తశుద్ది, నిబద్దతకు ఈ ఒప్పందం నిదర్శనమని పేర్కొన్నారు. ఏపీలో ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, గ్లోబల్ ఎక్స్పోజర్స్, పాఠ్యాంశాలను మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెక్నాలజీ, బిజినెస్, హెల్త్ కేర్ రంగాల్లో విద్యార్థులకు జీఎన్యూ నైపుణ్యాలను అందిస్తుందని లోకేష్ చెప్పారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్ లో అక్రమంగా క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకానిని A4 గా చేర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదివరకే 3గురిపై కేసు పెట్టగా తాజాగా సోమవారం కాకానితో సహా మరో 7గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A6, A8 గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేసి గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మిగిలిన కాకానితో పాటు మరో 4గురిని అరెస్టు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలోని క్వార్జ్ నిక్షేపాలన్నింటినీ నెల్లూరుకు చెందిన ఒక మాజీ మంత్రికి అప్పగించారు. ఈ క్రమంలో అందుకు సమాంతరంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ క్వార్జ్ తవ్వకాలు జరిగాయి. రుస్తుం మైన్స్ నుంచి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొట్టారు. రుస్తుం మైన్స్ ను గతంలో ఒకరికి లీజుకు ఇచ్చారు. ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఈ మైన్స్ పై కన్నేశారు. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేశారు. ఈ ముఠా వెనుక అప్పటి మంత్రి కాకాని హస్తముందని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడు ఒకరు, ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న 2 నాయకులు, గోదావరి జిల్లాలకు చెందిన మరో నేత, ఈ 4గురిది ప్రత్యేక బంధం. పూర్వాశ్రమంలో ఉన్న పరిచయాలతో పాటు బెట్టింగ్ బంధం వీరిని మళ్లీ కలిపింది. ఆ ముఖ్య నేత సన్నిహితుడు నిర్వహిస్తున్న బెట్టింగ్ కు ఈ 3 నేతలు కొమ్ము కాస్తున్నారు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఆ ముఖ్య నేత సన్నిహితుడు కర్ణాటకకు చెందిన ముఠాలను రంగంలోకి దింపారు.
తన అనుచరులను ముందు పెట్టి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో కోట్లలో బెట్టింగ్ నిర్వహించారు. పోలీసులు కొందరిని అరెస్టు చేయడంతో డొంక కదిలింది. అసలు విషయం ఏంటంటే కేసులు, కీలక పాత్రధారుల అరెస్టులు లేకుండా ఆ ముగ్గురు నాయకులు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో బెట్టింగ్ దందాకు బ్రేక్ పట్టం లేదు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వహించేందుకు ఆ ముఠా రెడీ అయింది. బెట్టింగ్ దందా కోసం పార్టీలకు అతీతంగా నలుగురు ఏకమయ్యారు. గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడికి 2 పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలు తోడయ్యారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో విశృంఖలంగా సాగిపోతున్న బెట్టింగ్ దందా ఇప్పుడు రాష్ట్రమంతా విస్తరిస్తుంది. పోలీసులు బెట్టింగ్ భూతం ఆనవాళ్లను ఒకవైపు నరుక్కుంటూ వస్తుంటే ముగ్గురు నేతలు దీన్ని ప్రోత్సహిస్తూ ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల జోలికి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు, ఇతర టోర్నమెంట్ల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, రాయలసీమ, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో దర్జాగా బెట్టింగ్లు నిర్వహించారు. తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తో కోర్టును మోసం చేసి మధ్యంతర బెయిల్ పొడిగించుకున్న వ్యవహారంలో రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి బెయిల్ పొడిగింపు కోసం ప్రయత్నించడంపై మండిపడింది. కళ్లు మూసుకుంటే బెయిల్ పొడిగించాలని ఎన్నిసార్లైనా కోరుతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు నిర్దేశించిన గడువు అయిన ఈ నెల 11న సాయంత్రం 5 గంటల్లోగా రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారుల ముందు ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇష్టమైనప్పుడు వచ్చి లొంగిపోతామంటే కుదరదు అని స్పష్టం చేసింది. తల్లి ఆరోగ్యంపై తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించడంపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు ద్వారా సేకరించిన వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ జరుపుతామని, సంబంధిత డాక్టర్ను కూడా కోర్టుకు పిలిచి విచారిస్తామని తెలిపింది. బోరుగడ్డ మధ్యంతర బెయిల్పై విడుదలయ్యేందుకు వీలుగా పూచికత్తులు సమర్పించిన వారి వివరాలు తమ ముందుంచాలని జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. బోరుగడ్డ అనిల్ కు మరో షాక్ తగిలింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఈ నెల 3న నమోదైన కేసులో నర్సరావుపేట 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి సోమవారం ఆయనకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసులు పీటీ వారెంట్పై నర్సరావుపేట తీసుకువచ్చారు. భీమిలి బీచ్లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు ₹1 కోటి వెచ్చిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు. విజయసాయిరెడ్డి విశాఖపట్నం జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు భీమిలిలో పెద్ద స్టార్ హోటల్ నిర్మించే ఉద్దేశంతో సుమారు 4 ఎకరాల భూమిని వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి కొనుగోలు చేశారు. ఈ 4 ఎకరాల చుట్టూ ప్రహరీ నిర్మించారు. 10 అడుగుల లోతులో భారీగా వేసిన వీటిని తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. తొలగింపు వ్యయం కూడా నేహారెడ్డి కంపెనీ నుంచే వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రహరీ తొలగింపు, పునాదుల పెకిలింపు పనులకు 73 లక్షల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎన్ఐఓ అధ్యయనం చేసింది. వారికి 15 లక్షలు చెల్లించారు. మొత్తంగా పని పూర్తయ్యేసరికి ₹1 కోటి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కోస్తా నియంత్రణ మండలిలో నిర్మాణాలు చేపట్టినందున పోలీసులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ పని కూడా పూర్తి చేసి బుధవారం కోర్టుకు నివేదిక అందించాలని యత్నిస్తున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ కూర్పు పూర్తయ్యే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉత్తమ్ ఆలస్యంగా వెళ్లి అందరికంటే ముందే బయటకు వచ్చేశారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల తర్వాత జరిగేది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో 4గురికి అవకాశం కల్పించడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే ఛాన్స్ ఉన్నట్లు అభిప్రాయపడుతున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కొంతమంది కీలక నేతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే అంశంపై సమావేశంలో కీలకంగా చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిలకు అవకాశం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకట్టి శ్రీహరి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డిల పేర్లు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి, ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి పేర్లు ముందు వరుసలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో భూముల విలువలు పెంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి దాదాపు పూర్తయిందని, త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ధరణి సమస్యలు దాదాపుగా పరిష్కారమయ్యాయన్నారు. సాదా బైనామా విషయంలో ఇకపై కొత్త దరఖాస్తులను స్వీకరించేది లేదని చెప్పారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువును ఈ నెల తర్వాత పొడిగించే ఆలోచనే లేదన్నారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణతో మీడియాతో మంత్రి పొంగులేటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సాదా బైనామాకు సంబంధించి రాష్ట్రంలో 13 లక్షల దరఖాస్తులను గత ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపారు. తిరస్కరణకు గురైన వారు అపిలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చని సూచించారు. ఆన్లైన్లో నమోదై ఉన్న 12 లక్షల దరఖాస్తులను మాత్రమే తాము పరిష్కరిస్తామని, కొత్తవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. ఇక అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం లేదన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో త్వరలో స్లాట్ల విధానాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. ఆధార్తో అనుసంధానం చేసి 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దీనిని అమలు చేయబోతున్నామని, అక్కడ తలెత్తే ఇబ్బందులను అధిగమించాక రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్ కు సర్వే, మ్యాప్ అవసరమని, మ్యాప్ లేని వారికి కూడా సర్వే చేస్తామని తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లో పసలేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని క్లాజ్ 6 కింద స్పీకర్కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలున్నాయని పేర్కొన్నారు. పిటిషనర్లు తమ ఇష్టానుసారం చట్టాన్ని అన్వయించే ప్రయత్నాలు చేయడాన్ని గమనించాలని అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశమై 15 నెలలు కూడా పూర్తి కాలేదని, అసెంబ్లీ పదవీకాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణలో పసలేదని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ గవాయి, జస్టిస్ జార్జ్ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల స్పందించింది. ఎప్పట్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈ కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 23న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ స్థానానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీకాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 29 లోపు ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అనంతరం ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. మాజీ సీఎం కేసీఆర్ శాసన సభ్యత్వం రద్దు చేసేందుకు న్యాయపరంగా దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీకి హాజరు కాని గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి రాజ్భవన్ వరకు పోరుబాట పాదయాత్ర చేపట్టారు. సోమవారం హైదరాబాద్లోని సీఎం నివాసానికి చేరుకుని వారు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
స్పందించిన సీఎం నెల రోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిద్దామని, వారికి అన్ని రకాలు ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గజ్వేల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులకు నిధులను మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డి ఆరోగ్యం బాగాలేనప్పటికీ పాదయాత్ర చేపట్టడం పట్ల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందన్నారు. అంతకుముందు సిద్దిపేట కలెక్టర్కు కూడా గజ్వేల్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. సీఎంను కలిసిన అనంతరం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజాగుట్ట పోలీసులు యాంకర్ శ్యామలను 4 గంటల పాటు విచారించారు. ఇప్పటికే ఆమె హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందగా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సోమవారం ఉదయం తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ నేతృత్వంలో ఓ మహిళా ఎస్ఐ ఆమెపై ప్రశ్నలు సంధించారు. విచారణ అనంతరం శ్యామల విలేకరులతో మాట్లాడారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇచ్చానని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని చెప్పారు. యూట్యూబర్లు ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి విదేశాలకు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు శ్యామల సహా టేస్టీ తేజ, కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విష్ణుప్రియ, రీతూ చౌదరిని మంగళవారం మరోమారు విచారించనున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీపై ఎందుకు కేసులు పెట్టరని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు అర్జున్ గౌడ్ పోలీసులను ప్రశ్నించారు. వీరిపైన కేసులు నమోదు చేయాలని సోమవారం ఆయన ఈ మేరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల పరిరక్షించడం, సద్వినియోగపరచడం లక్ష్యంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. శ్రీవారి పవిత్రమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యక్రాంతం కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాల్లో ఉన్న స్వామి ఆస్తుల వివాదాల విచారణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ 5,258 కోట్ల అంచనాలతో ఆమోదించినట్లు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, మరికొంతమంది సభ్యులతో కలిసి బిఆర్ నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. టీటీడీ ఆదాయాల్లో అత్యధికం హుండీ ద్వారానే సమకూరుతుందని తెలిపారు. 2025-26లో హుండీ ద్వారా 1,729 కోట్లు రావచ్చని బడ్జెట్లో అంచనా వేశామన్నారు. అలాగే పెట్టుబడులపై వడ్డీ ద్వారా 1,310 కోట్లు రావచ్చని తెలిపారు. ప్రసాదాల అమ్మకాలపై 600 కోట్లు, దర్శన టికెట్ల విక్రయం ద్వారా 310 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా 176 కోట్లు, ఆర్జిత సేవల నుంచి 130 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ద్వారా 157 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినట్లు చైర్మన్ వివరించారు. ఇక ఖర్చుల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ పనులకు 350 కోట్లు, మెటీరియల్ కొనుగోళ్లకు 768 కోట్లు, కార్పస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కు 800 కోట్ల అంచనా వేశామని చైర్మన్ వివరించారు. స్టోర్ రూమ్ లో నోట్ల కట్టల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వర్మకు అన్ని వైపుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి అధికారికంగా సిఫార్సు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆయనకు కేటాయించిన న్యాయపరమైన విధులన్నింటినీ ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు జస్టిస్ వర్మ ఇప్పటిదాకా ఇచ్చిన తీర్పులన్నింటినీ తిరగదోడాలని, ఆయనపై అభిశంసనకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీజేఐను కోరుతూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఒక తీర్మానం చేసింది. ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, ఎఫ్ఐఆర్ నమోదుకు వెంటనే అనుమతించాలని, అవసరమైతే ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించడానికి కూడా అనుమతించాలని అందులో కోరింది. ఆయన్ను ఇంకా న్యాయమూర్తిగా కొనసాగించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, న్యాయ వ్యవస్థకు ఉన్న ఏకైక శక్తి ప్రజా విశ్వాసమేనని, ఒక్కసారి అది పోతే దేశం కుప్పకూలుతుందని ఆందోళన వెలుబుచ్చింది. ఆయన్ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాల్టి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు బార్ అసోసియేషన్ ప్రకటించింది. రాజ్యసభలో కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని బీజేపీ సభ్యుడు నడ్డా ఆరోపించారు. ఈ రిజర్వేషన్లు అమలు చేస్తూ కర్ణాటక అసెంబ్లీ బిల్లును ఆమోదించిందంటూ బీజేపీ తప్పుపట్టింది. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆందోళన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు. నడ్డా వ్యాఖ్యలను రాజ్యసభ ప్రతిపక్ష నేత ఖర్గే ఖండించారు. మరోవైపు 4% ముస్లిం రిజర్వేషన్లపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ వివరణ ఇచ్చారు. తాము రాజ్యాంగాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని, తమ రాష్ట్రంలో వెనుకబడ్డ వర్గాలకు అందించాల్సిన పద్ధతిలోనే వీటిని ఇచ్చామని సమర్థించుకున్నారు. ఇలాంటివి గతంలో మహారాష్ట్ర, హర్యానాల్లో కూడా జరిగాయన్నారు.